కీలక నియోజకవర్గాల్లో గెలుపోటములపై పార్టీల అంచనాలు పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయి. గెలుపు తమదంటే తమదని సవాళ్లు ప్రతి సవాళ్లతో కేడర్ను ఉత్సాహపరుస్తున్నాయి. కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల్లో ధీమా కనిపిస్తున్నా హార్ట్ బీట్ అయితే పెరిగిపోతోంది. మంత్రి వర్సెస్ కేంద్ర మాజీ మంత్రి మధ్య జరిగిన పోర్లో విజేతలు అయ్యేదెవరు? డోన్ నియోజకవర్గంలో మహామహుల పోటీ. అభివృద్ధి మంత్రి బుగ్గనకు అనుకూలిస్తుందా? టీడీపీకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కలిసొస్తుందా? పెరిగిన పోలింగ్ టీడీపీకి ప్లస్సా మైనసా? ఉమ్మడి కర్నూలు జిల్లాలో అందరి కళ్లు డోన్ నియోజకవర్గంపై పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం, ప్రత్యర్థిగా టీడీపీ నుంచి మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి బరిలో నిలవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి బుగ్గన ఇప్పటికే వరుసగా 2 సార్లు గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందిన బుగ్గన హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా పనిచేశారు. డోన్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన జగన్ అన్నట్టుగానే వైసీపీ సర్కారు ఏర్పాటయ్యాక బుగ్గనకు మంత్రి పదవిచ్చారు. అది కూడా ఆర్థిక శాఖ దక్కడంతో నియోజకవర్గ అభివృద్ధికి మరింతగా ఛాన్స్ దొరికింది. నిత్యం తన శాఖ వ్యవహారాల్లో బిజీగా ఉండే బుగ్గన ఎన్నికల సమయంలో పూర్తిగా నియోజకవర్గంపై దృష్టి సారించారు. పోలింగ్ సరళి తర్వాత గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్నారు మంత్రి బుగ్గన. డోన్ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 77.51% పోలింగ్ నమోదైతే 2019 ఎన్నికల్లో 78.94% పెరిగింది. మొత్తం ఓట్లు 2,27,351 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,88,187 ఓట్లు పోలయ్యాయి. 82.77% పోలింగ్ నమోదు కావడంతో రెండు పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి నినాదానికి పట్టం కట్టారన్న నమ్మకంతో ఉన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నియోజకవర్గంలో సుమారు 3,500 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, గతంలో ఇక్కడి నుంచి సీఎం మంత్రులు ప్రాతినిధ్యం వహించినా అభివృద్ధి చేయలేకపోయారని జగన్ ప్రచారం చేశారు. జాతీయ రహదారులు, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు, విద్యా సంస్థలు, ఆసుపత్రి భవనాలు ఇలా ఎక్కడ చూసినా తన అభివృద్ధి కనిపించిందని, అదే గెలుపును కారణమవుతుందని బుగ్గన ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పులివెందుల తర్వాత అత్యధిక నిధులు ఇక్కడే ఖర్చు పెట్టారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కారణంగానే పోలింగ్ అత్యధికంగా నమోదైందని అంటున్నారు. ప్రజలు తమకే అనుకూలంగా ఓటేశారని వైసీపీ భావిస్తోంది. టీడీపీకి బలమైన నాయకత్వం లేదని, టీడీపీలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కుటుంబం, సుబ్బారెడ్డి వర్గాలతో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అంచనా వేస్తున్నారు. హ్యాట్రిక్ కొడతాననే ధీమాతో ఉన్నారు మంత్రి బుగ్గన. డోన్ నియోజకవర్గంలో గెలుపు ఖాయమని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భావిస్తున్నారు. మంత్రి బుగ్గన ప్రత్యర్థిగా టీడీపీ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని చివరి క్షణంలో బరిలోకి దింపింది. డోన్ టీడీపీ అభ్యర్థిగా 2 సందర్భాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పేరును ప్రకటించారు అధినేత చంద్రబాబు. చివరి క్షణంలో కోట్లను అభ్యర్థిగా ప్రకటించడంతో సుబ్బారెడ్డి తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు, లోకేష్ జోక్యంతో పరిస్థితి సర్దుమణిగింది. ఆర్థికంగా వైసీపీని టీడీపీ తట్టుకోలేకపోయినా ద్వితీయ శ్రేణి నేతలు వెన్నుదన్నుగా నిలిచారు. పార్టీ నేతలు సొంతంగా ఖర్చు పెట్టుకుని ప్రచారం చేపట్టారు. గ్రూపు తగాదాలు రోడ్డెక్కి ఘర్షణలు జరిగినా చివరకు కలిసి పనిచేశారు. 2 సార్లు వరుసగా గెలవడంతో బుగ్గనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని సూర్యప్రకాష్ రెడ్డి లెక్కలేసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీకి అనుకూలించిందని, పోలింగ్ సరళి ఖచ్చితంగా తమకే అనుకూలంగా ఉందని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భావిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీకి మద్దతు పెరిగిందని, పోలింగ్ రోజున అది స్పష్టంగా కనిపించిందంటున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అభ్యర్థి కావడంతో టీడీపీ మరింత బలపడిందని, గతంలో కోట్ల కుటుంబానికి నియోజకవర్గంతో ఉన్న సంబంధాలు కలిసొచ్చాయని ఆ పార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గతంలో డోన్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. వైసీపీలో ముఖ్య నేతలు టీడీపీలో చేరడంతో గెలుపు అవకాశాలు మరింత పెరిగాయన్న ధీమా టీడీపీలో ఉంది. మైనింగ్ పన్నులు పెరగడంతో మైనింగ్ యజమానులు, కార్మికులు మద్దతు పూర్తిగా టీడీపీకి లభించిందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నప్పటికీ అసలు ఫలితం జూన్ 4న వెల్లడి కానుంది.